ప్రభునందు ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులకు విశ్వాసులకు కనిపెట్టి ఆశతో దేవుని యొక్క వాక్యముకై ఎదురు చూస్తున్నటువంటి ప్రియ జనాంగమునకు వందనములు. దేవుని యొక్క నామమును బట్టి శుభములు ప్రకటిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారని, మీ కుటుంబాల్లో శాంతి సమాధానము నెలకొల్పబడి ఉన్నదని విశ్వసిస్తూ ఉన్నాను. మెలకువగా ఉండుడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మెలకువగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. వీలైనంత ఎక్కువ మెలకువగా ఉండడానికి ప్రయాసపడండి. మెలకువగా ఉండడం వలన మనము స్పృహ కలిగి ఉంటాం. మన నేత్రములు చూడగలుగుతూ ఉంటాయి. మనము చేయుచున్న పనుల మీద మనకి ఒక అవగాహన ఉంటుంది. మేలుకొని ఉండడం వలన మన చుట్టూ ఏం జరుగుతుందో మనం తెలుసుకోగలుగుతాం. మేలుకొని ఉండడం వలన మన యొక్క చలనము గమనము, మన యొక్క పనితీరంతా కూడా మనము గమనించగలుగుతాం. కాబట్టి మెలకువగా ఉండడని వాక్యము సెలవిస్తోంది. ఎందుకని మెలకువగా ఉండాలి? మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు, మనం చేసేటటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు, ఇవన్నీ కూడా మెలకువగా ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. మెలకువగా ఎందుకు ఉండాలి? మెలకువగా ఉంటే అపవాది చొరబడడానికి అవకాశం లేదు. దొంగ చొరబడడానికి అవకాశం లేదు. శత్రువు చొరబడడానికి అవకాశం లేదు. విరోధి చొరబడడానికి అవకాశం లేదు. ఎందుకంటే వారు చొరబడుచున్నటువంటి సంగతిని మనము మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే గమనించగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మెలకువగా ఉండుడి. ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటూ ఉన్నాయి. నీవు నిద్రలో ఉంటే అది శోధన. నీవు నిద్రాభారముతో జీవిస్తుంటే అది నీకు అపవాది యొక్క తంత్రము. నీవు నిద్రతో ఉన్నంతసేపు దేనిని తెలుసుకోలేవు, దేనిని గ్రహించలేవు, దేని మీద నీకు స్పృహ ఉండదు. ప్రియ సహోదరుడా సహోదరి, మరి మీ యొక్క జీవితాల్లో కానీ కుటుంబాల్లో కానీ అపవాది చొరబడుతుందేమో ఒకసారి మెలకువగా ఉండి పరిశీలన చేయండి. మీ కుటుంబంలో అపవాది ఏదైనా గడిబిడి పెడుతుందేమో ఒకసారి మెలకువగా ఉండి ఆలోచన చేయండి. మీలో ఇలాంటి వాతావరణమును కల్పించి ఆ కుటుంబంలో శాంతిని కరువు చేస్తూ ఆరాటముతో అశాంతికరమైనటువంటి పరిస్థితుల మధ్యలో పరిగెట్టడానికి అపవాది మిమ్మల్ని తొందర పెడుతుందేమో ఒకసారి ఆలోచన చేయండి. మెలకువగా ఉంటే నువ్వు తెలుసుకోగలుగుతావు. మెలకువగా ఉంటే నీకు ఆ స్పృహ ఉంటుంది. మెలకువగా ఉంటే అపవాది యొక్క ప్రతితంత్రమును నువ్వు కూడా తెలుసుకుని దాని నుండి జాగ్రత్త పడగలుగుతావు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మెలకువగా ఉండడానికి ప్రయాసపడమని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. వీలైనంత ఎక్కువ మీ యొక్క ప్రార్థన అనుభవం, వీలైనంత ఎక్కువ దేవునితో సహవాసము, వీలైనంత ఎక్కువ మరి తోటి ఆత్మీయ విశ్వాసాలతో సహవాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఇవన్నీ కూడా మీకు ఒక చక్కటి వాతావరణాన్ని, చక్కటి ప్రయోజనకరమైన పరిస్థితులను కల్పిస్తాడు. దాన్ని ఉపయోగించే ప్రయత్నం చేయండి. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. శాంతికరమైన పరిస్థితులను మీ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో మీరే రూపకల్పన చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా బలముగా దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మెలుకొని ఉండమని, మెలకువగా ఉండమని నీ వాక్యం సెలవిస్తోంది.
అవును ప్రభా, మేము మేలుకొని ఉండకపోవడం వలన అపవాది చొరబడి మాకు స్పృహ లేనటువంటి రీతిలో, అవగాహన లేనటువంటి రీతిలో, గ్రహింపు లేనటువంటి రీతిలో ఇదిగో ప్రభా మమ్మలను ఒక చీకటి క్రియలకు ప్రేరేపిస్తోంది. దాని ద్వారా శాంతిని కోల్పోయి అశాంతిని మేము తెచ్చుకుంటున్నాం. సమాధానమును కోల్పోయి ఇదిగో నేను సమాధానం లేనటువంటి పరిస్థితులను మేము అనుభవిస్తున్నాం. దేవా, మేము మెలకువగా ఉండి ప్రార్థించుట మాకు నేర్పించండి. మెలకువగా ఉండి ప్రార్థించే అనుభవాన్ని మాకు అయా అలవాటుగా మార్చుకునే కృప దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.